ఇది నా వాగ్దానము. ఇర్మియా 30:17. నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున మనకి ఆరోగ్యమునిచ్చి మన గాయములను దేవుడు మాన్పుతారంట. మనము ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యం అంతా కూడా బాగు చేసి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తారంట. ఏ గాయములతో మనము ఉన్నామో, ఫిజికల్గా, మెంటల్గా ఏ గాయాలతో ఉన్నామో ఆ గాయాలన్నీ కూడా మాన్పుతాను అంటూ ఉన్నారు. దేవుడు మాన్పే దేవుడు, మన హృదయములను చూసే దేవుడు, మన ముఖములను చూసే దేవుడు. కాబట్టి ఆయన ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. మన యొక్క జీవితంలో ఏది జరుగుతూ ఉన్నదో వాటినన్నిటినీ కూడా దేవుడు చూసి ఏమంటూ ఉన్నారు ఈ దినమున అంటే, ఆరోగ్యమునిచ్చి నీ గాయములన్నిటినీ కూడా మాన్పుతాను అంటూ ఉన్నారు. మన యొక్క జీవితంలో ఈ లోకములో అనేకమైన విషయాలలో మనకి గాయములు అవుతూ ఉంటాయి, అనేక విషయాలలో రోగములు కలుగుతూ ఉంటాయి. అయితే మన దేవుడు ఎల్లప్పుడూ సజీవమైన దేవుడు, మనతో ఉండే దేవుడు. ఆయన ఈ దినమున వాగ్దానముతో అంటూ ఉన్నారు, మీకు ఆరోగ్యము కలగజేసి మీ గాయములను మాన్పెదను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచుదును. అవునండి, మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రేమ అంటే నిష్కపటమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తూ మనల్ని విడువక ఆయన కృప నిత్యము మన ఎడల చూపుతానని ఈ దినమున ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన వారికి స్వస్థాన్ని గ్రహించి వారి గాయములను కట్టి శాశ్వతమైన ప్రేమతో వారిని ప్రేమించి నడిపిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభు, కృప చూపించండి ప్రభు. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచేవాళ్ళైనా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో వారికి మంచిగా కాంట్రాక్టులు రావడానికి, బిల్స్ రావడానికి మీరు సహాయం చేయండి మా ప్రభు. ఎక్కడ అవినీతి లేకుండా సహాయం చేయండి మా ప్రభు. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తుండగా బిడ్డలకి సురక్షితమైన ప్రయాణం ఆయన దయచేయండి మా ప్రభు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టము వాటిల్లకుండా సహాయం చేయండి మా ప్రభు. ఎవరైతే గృహాలు నిర్మించుకుంటున్నారో మంచిగా గృహాలు అవ్వడానికి సహాయం చేయండి. ఎవరైతే రిటైర్మెంట్ అవుతూ ఉన్నారో వారికి మంచిగా రిటైర్మెంట్ అయ్యి సంతోషించలాగా సహాయం చేయండి. ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ఆ బిడ్డలంతా చక్కగా ఆయన కోలుకోవడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ సువార్థికుల్ని జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆయన మీ యొక్క కృపతో వారిని నడిపించి సహాయం చేయండి నా ప్రభు. ప్రతి అవసరత తీర్చండి నా ప్రభు. మీ యొక్క నాయన సహాయం చేసి వారిని నా ప్రభు ఎల్లప్పుడూ నడిపించమని కోరుకుంటున్నాను. అనాథ బిడ్డల్ని మీరు ఆదరించి నడిపించండి నా ప్రభు. నాయన మెంటల్ రిటైర్డ్ ఆయన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, ఆయన అడుక్కున్న వారిని జ్ఞాపకం చేసుకొని, ఏ పని లేకుండా నా ప్రభా అయ్యో అని బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రతి విషయంలో
ప్రతి ఒక్కరికి మీరే దేవుడై ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.